ఆడపిల్లలారా, ముఖ్యంగా హైదరాబాద్లో తిరిగే ఆడపిల్లలారా, మీరంతా అగ్గి ముచ్చట బాగినుండ్రి. ఇంకో 20 రోజుల దాకా జర్ర పైలంగుండుర్రి. ఈ స్కూళ్ళకు పోయినా, కాలేజ్లకు పోయినా, బస్ ఎక్కినా, ఆటో ఎక్కినా, రోడ్ మీద నడుచుకుంటా పోయినా, ఆఖరికి మీ ఓన్ సొంత ఇంట్లున్నా గాని జర్ర పైలం. మీ మంచిగా చెప్తున్నా. ఇంకా 20 రోజుల దాకా ఎవ్వరి భద్రత వాళ్ళే చూసుకోవాలి. ఇక తర్వాత ఎట్లయినా బాధ ఉండదు మీకు గని. ఎందుకు ఎరికేనా? ఇగో గిందుకు మొన్న కేసీఆర్ సార్ ఒక మాట చెప్పిండు, యాదుకున్నదా? అదే, ఒక నెల తర్వాత ఆడవిళ్ళ దిక్కు చూడాలంటే లాగు లాగు దడవాలే, కనుగుడ్లు వీకేస్తా అని చెప్పే కదా. ఇనుండ్రి మల్లో మల్క. ఒక్క నెల దాటిన తర్వాత ఇయ్యాల నుంచి హైదరాబాద్లో అల్లరి మూకలు, రౌడీ మూకలు ఆడపిల్ల దిక్కు చూడాలంటే బుచ్చ పోసుకునే పరిస్థితి వస్తుందని చెప్తా ఉన్నాం. ఆ పని చేస్తున్నాం. దానికి ఏం చేయాలన్నది చేస్తున్నాం. కండ్లు వీకేసే కార్యక్రమం చేస్తాం. ఒక నెల తర్వాత అన్నాడు కదా, ఈ నెల రోజులు గ్రేస్ పీరియడ్ అనుకున్నట్టున్నారు హైదరాబాద్లో బయటవాయిగాలు. 3 రోజులలో 3 ఆడవిళ్ళ మీద దాడి చేసిండ్రు. మొన్న అరోరా కాలేజ్ కాడ ఓ పొల్లను కత్తితోని పొడిచిండ్రా. నిన్న పొద్దుమీకి ప్రేమించిన పిల్లను బంగ్లా మీదకి నూకేసిండు ఇంకొకడు. వరుస పెట్టి ఒకదాని వెనుక ఒకటి అయితేనే ఉన్నాయి. సరే, గిట్ల అయిన దానికి మన ముఖ్యమంత్రి సార్ ఏం చేస్తాడు కానీ, గా నెల తర్వాత చేస్తాన్న ముచ్చటేదో ఇప్పటి సందే అమలు చేయండి సార్. కాలేజీల పంటి పోయే పోరగాళ్ళకు తెలిసి తెలియక ప్రేమలు దోమలని పైసలు పానాలు ఖరాబు చేసుకుంటున్నారు. ఇంట్లో ఇజ్జత్ తీస్తున్నారు, జైల్లో పాలవుతున్నారు. హైదరాబాద్లో ఆడపిల్లల పరిస్థితి అయితే ఇంట్లోకెళ్ళి వెళ్తే మళ్ళీ ఇంటికి వచ్చేదాకా భయమే ఉన్నది. అయితే ఈడ పోలీసు వాళ్ళే వచ్చి రక్షించాలి, ముఖ్యమంత్రి ముంగడబడాలంటే కుదరది. మన పిల్లలు ఏం చేస్తున్నారు, ఎడు తిరుగుతున్నారు అనేది కూడా మనం చూసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు. ముందుగాల ఇంట్లో పిల్లలతోని ప్రేమగా మాట్లాడితే వాళ్ళు కూడా మీతోని ప్రేమగా ఉండి మనసులో ఏమున్నా ముచ్చట బయట పెడతారు. అంతేగాని కసిరించుకొని ప్రేమ గీమా జాంతనాయ్ అంటే ఇంట్లోకెళ్ళి వెళ్ళిపోవడో ఇష్టం వచ్చిన పని చేసుడో చేస్తుంటారు. ఏ మెరకాలకు అలా ఏజే అసొంటిది ఊరికేనే అట్రాక్ట్ అవుతుంటారు. అమ్మాయిలైనా అబ్బాయిలైనా మంచిగా బతికేతందుకు, గొప్పగా ఎదిగేతందుకు సాయం చేసుకొని ముందుకు పోతే ఏం కాదు కానీ, ఈ ప్రేమలు చేసుకుంటా, పార్కుల పంటి తిరుక్కుంటా, చదువు సంకనాకించుకొని పైసలు ఖరాబు చేసుకొని కాలేజీకి డుమ్మలు కొట్టుకుంటుంటే రాను మర్డర్లు అవుతుంటే ఇంకేమన్నా కూడా అవుతాయి. కాబట్టి జర తల్లిదండ్రులు కూడా ఓ మలక పిల్లలను కనిపెట్టుకుంటా వాళ్ళతో ప్రేమగా ఉంటే మంచిగా ఉంటుంది. ఇక మొంజోడు ఉంటే ఏం చేయలేం, ఎంత బుధగారు ఇచ్చినా ఈయనోడిని ఇడిచిపెట్టవలసిందే. అసొంటోళ్ళ కోసం మన కేసీఆర్ సార్ గుడ్లు వీకేసే పథకం పెడుతున్నాడు, ఆయన చూసుకుంటాడు. ఇక అది